నమస్కారం. ఏకలవ్య ఐఏఎస్ అకాడమీ సమర్పించు రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. అందంగా ముస్తాబు చేసుకుని వయ్యారం ఒలికిస్తూ తన నాట్యంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రతిభ ఆ యువకుడి సొంతం. స్త్రీ వేషధారణలో అభినయానికి రక్తి కట్టిస్తూ హావభావాలు పలికించే ఆ కుర్రాడిని చూసి కళాప్రేమికులు నిండు మనసుతో ఆశీర్వదించక మానరు. లయబద్దంగా ఆ యువకుడు చేసే ప్రదర్శనలను ప్రేక్షకులు రెప్ప వాల్చకుండా తన్మయత్వంతో తిలకిస్తారు అనడం అతిశయోక్తి కాదు. ఎందరో ప్రముఖుల ప్రశంసలు, ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న ఆ యువకుడే కర్నూలుకు చెందిన రఘునాథ్. కాటుక కళ్ళు, ఎర్రని పెదాలు, నుదుటిన తిలకం, వాలు జడతో వయ్యారంగా స్టేజ్ పైకొస్తే అమ్మాయిలు సైతం ఆశ్చర్యపోయే అందం అతనిది. కూచిపూడి నాట్యంలో భామకలాపాన్ని అమ్మాయిలకు దీటుగా అవలీలగా నర్తించే యువకుడి కథే ఇది. రాళ్లలో సైతం రాగాలు పలికించగలిగే శక్తి భారతీయ కళల సొంతం. మన దేశంలో వెలసిల్లుతున్న కళలన్నీ సృజనాత్మకతకు తార్కాణాలే. కళాకారుడికి, ప్రేక్షకుడికి కళలు అంతులేని ఆత్మసంతృప్తి అందిస్తాయి అనడం అతిశయోక్తి కాదు. అలాంటి ఓ కళారూపమే కూచిపూడి నాట్యం. కూచిపూడి గ్రామంలో పుట్టి నాట్య కళలో తెలుగు వారికి శాస్త్రీయత ఉందని నిరూపించిన కళ అది. కలాపం, యక్షగానం, నృత్యం అనే నిధులకు పట్టుగొమ్మైన కూచిపూడి కళలో రాణిస్తున్నాడు కర్నూలు యువకుడు రఘునాథ్. రమణీయంగా నాట్యం చేస్తున్న ఈ యువకుడే రఘునాథ్. చిన్న వయస్సు నుంచే నాట్యమంటే ఈ యువకుడికి అమితమైన ఇష్టం. శాస్త్రీయ నృత్యంపై ఆయనకున్న అభిరుచి అంతా ఇంతా కాదు. ఆ అభిరుచితో నాట్యంలో తప్పటడుగులు వేస్తున్న రఘునాథ్ ను తల్లిదండ్రులు నాట్య శిక్షణలో చేర్పించారు. సంతోషం ఎక్కువైపోయింది. ఇట్లా అయిపోతాడంటే కళ్ళ భార్గవ స్వామి ఇట్లా చేశాడు. మా కుటుంబానికి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. అబ్బాయి నేను వెళ్తానమ్మా అంటే వద్దు అని మా తమ్ముళ్ళంతా అంటుంటే నేను అట్లే దొడ్డనికి పంపించేవాడిని. నేను పోనా నేర్చుకోకు అని. ఆయన మాకు ఫీజు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, ఊరికనే నేర్పిస్తుండే పిల్లోడికి. ఇంకా అట్లా 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 ప్రయోజకుడైనాడు. ఈ రోజు ఇంత వాడైనాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆనందం ఎక్కువైపోయింది నాకు ఇట్లా చూస్తుంటే. డాక్టర్ కెవి భార్గవ కుమార్ వద్ద కూచిపూడిలో ఓనమాలు నేర్చుకున్నాడు రఘునాథ్. 12 ఏళ్ల వయస్సు నుంచే నాట్య వేదికలు, కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. 13వ ఏట సిలికానాంధ్ర వారి తెలుగు తేజం అనే కార్యక్రమంలో గిన్నిస్ బుక్ రికార్డుని సాధించాడు. మంచి గురువు వల్ల ఒక శిష్యుడు అభివృద్ధి అయితే, ఒక మంచి శిష్యుడి వల్ల ఒక గురువు వికసింపబడతాడన్నది శాస్త్రంలో చెప్పబడుతుంది. అలాగే నాకు రఘునాథ్ దొరకడం జరిగింది. ప్రస్తుతం నా ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి అన్ని అబ్బాయి టేకప్ చేస్తాడు. నా ఇంట్లో ఒకటిగా ఉంటున్నాడు. చాలా గర్వతగ్గ విషయం ఏంటంటే అబ్బాయి ఏదైనా కూడా త్వరగా క్యాచ్ చేస్తాడు, త్వరగా ఇచ్చేస్తాడు. బాగా డెడికేట్ అయ్యి చేస్తున్నాడు. దాంతో అబ్బాయి కూడా బాగా డెవలప్ అవుతున్నాడు. ఇంకా మొదట కూడా ఇంకా ముందుకు వెళ్తాడు అని నేను ఆశిస్తున్నానండి. స్త్రీ వేషధారణలో అభినయం పలికిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు రఘునాథ్. అర్ధనారీశ్వరం, మహిషాసుర మర్దిని, భామాకలాపం తదితర నృత్యాంశాల్లో ప్రతిభ కనబరుస్తున్నాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆస్వాదిస్తూ నాట్యం చేస్తే విమర్శకులనైనా మెప్పించవచ్చని చెప్తున్నాడు. నాకు కూచిపూడి డాన్స్ అంటే చాలా ఇష్టం. బట్ నన్ను ఎవరు ముందరికి తోయలేదు ఎక్కువ. మా మదర్ నన్ను బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఇంత వరకు తెచ్చింది మా మదరే. నేను విదేశాల్లో కూడా వెళ్ళి పర్ఫార్మెన్స్ చేశాను. ఆ పాత్ర వేసినప్పుడు ఆ పాత్రనే పోషించాలి. బట్ ఫీమేల్ గెటప్ వేసినప్పుడు ఫీమేల్ లాగానే ఉండాలి. అందరూ ఎలా అంటారంటే ఇప్పుడు ఫీమేల్ వేసుకున్నప్పుడు నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు. దట్స్ ద రాంగ్. ఇప్పుడు నేను ఒక మేల్ అయ్యుండి ఫీమేల్ గెటప్ వేసి నేను చేస్తున్నానంటే అది మన సాంప్రదాయంగా చేస్తాను. ఇప్పుడు ఫీమేల్ గా ఉన్నప్పుడు ఫీమేల్ లాగానే బిహేవ్ చేయాలి. మేల్ గా చేస్తే బాగోదు కదా. ప్రస్తుతం శాస్త్రీయ నృత్యంలో డిగ్రీ చేస్తున్న రఘునాథ్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. నృత్య జ్యోతి తరపున రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో కళాకారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఏటా ఢిల్లీలో నిర్వహించే బాలోత్సవ్లో రఘునాథ్ ప్రదర్శన తప్పకుండా ఉంటుంది. నృత్య జ్యోతి అందించే నృత్యప్రియ అవార్డు గెలుచుకున్నాడు.
నేను అంతగా నాకు స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయను. డాన్స్ పైన ఇష్టం, నాకు డాన్స్ లోనే సెటిల్ కావాలని అనుకుంటున్నాను. స్టడీస్ అటు బ్యాలెన్స్ రెండు ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకుంటాను. నాకు పిల్లలకి డాన్స్ చాలా ఇష్టం అనమాట. ఇట్లా విద్య పంచాలి, నలుగురికి పంచాలి విద్య అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను మా మాస్టర్ దగ్గర నేను క్లాసెస్ చెప్తున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటది. చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటే అంతా నా ఓల్డెన్ డేస్ గుర్తుకొచ్చేవన్నమాట. ఇప్పుడు నాకు అడిగితే ఈ సినిమా సాంగ్స్ వెస్టర్న్స్ అవన్నీ కొంచెం వేస్టే అనమాట. కానీ కల్చర్ కి మన కూచిపూడి ఉన్న అంత దానికి ఏమి ఉండదు అనమాట. సాంప్రదాయం అనేది ఏమి ఉండదు దానికి. సాంప్రదాయం అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ప్రాచీన కళా కేంద్రం నుంచి కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేసిన రఘునాథ్ ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గురువు భార్గవ కుమార్ కు చెందిన నృత్య జ్యోతి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ సంస్థలో చిన్నారులకు నాట్యంలో శిక్షణ ఇస్తున్నాడు. కొంతకాలం పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకి ఉచితంగా మెళకువలు నేర్పించాడు. రఘునాథ్ మా కాలేజ్ లో సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతున్నాడండి. ఆ అబ్బాయి చాలా స్పెషల్. ఎందుకంటే సాధారణంగా అబ్బాయిలు క్లాసికల్ నేర్చుకోవడమే చాలా అరుదు. కానీ ఈ అబ్బాయి క్లాసికల్ నేర్చుకోవడమే కాకుండా ఒక అమ్మాయి ఫెమినైన్ క్యారెక్టర్స్ చాలా చక్కగా, అసలు మనం చెప్తే గానీ గుర్తించలేనంత చక్కగా ఫెమినైన్ క్యారెక్టర్స్ లో ఇమిడిపోయి చాలా చక్కగా చేస్తాడు. మా కాలేజ్ తరఫున చాలా కాంపిటీషన్స్ లో అబ్బాయి పార్టిసిపేట్ చేశాడు. ఆ అబ్బాయి చాలా ప్రైజెస్ విన్ అయ్యి వచ్చాడు. అదే కాకుండా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా చేస్తూ ఉంటాడు. హీఈస్ వెరీ 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 హార్డ్ వర్కింగ్ బాయ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. రఘునాథ్ మా బ్రదర్. యాక్చువల్ గా చిన్నగా ఉన్నప్పటి నుండి తనకి టాలెంట్ ఉన్నది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. తను చదువులో కూడా డల్ గా ఉండేవాడు. ఈ మా ఇంట్లో వాళ్ళు ఎటువంటి ఆప్షన్ ఇవ్వాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు తన గురువు అయిన భార్గవ స్వామి గారు దగ్గరికి తీసుకుని అతనిలో ఉన్న టాలెంట్ బయటికి తీసి ఇప్పుడు ఒక గిన్నీస్ రికార్డు స్థాయిలో ఉన్నాడు ఆ పిల్లోడు. కారణం అంటే ఆయన గురువు అయిన భార్గవ స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. దానికి అతనికి ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఎక్కడికి పోయినా గుర్తింపు లభిస్తుంది అంటే దానికి కారణం కూడా భార్గవ స్వామి. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం అతని విషయం వల్ల. తాను నేర్చుకున్న విద్యను 10 మందికి పంచాలని భావించే రఘునాథ్ అవకాశం దొరికినప్పుడల్లా ఔత్సాహికులకు నాట్యం నేర్పిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కేవలం ప్రదర్శనలకే అంకితం కాకుండా ఖాళీ సమయంలో ఎంతో మంది చిన్నారులకు విలువైన విద్యను నేర్పిస్తూ ఎంతో మంది యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు రఘునాథ్. కెమెరామ్యాన్ శేషుతో సమంత, ఈటీవీ కర్నూలు.